రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారతదేశంలో వ్యవసాయ రంగంలో కొన్ని జిల్లాలు కొన్ని రాష్ట్రాలు దూసుకుపోతూ ఉంటే ఇప్పటికీ అనేక జిల్లాలు తీవ్రంగా వెనకబడిపోయి ఉన్నాయి. వెనుకబాటుకు అనేక కారణాలు. సాగునీటి సదుపాయం లేకపోవటం, ఇక ఆ జిల్లాల్లో భారీ ప్రాజెక్టులు లేకపోవడం, విద్యావంతులు లేకపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, ఇలా అనేక కారణాలు ఉంటాయి. హరిత విప్లవం వచ్చిన తర్వాత పంజాబ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వరి గోధుమ ముఖ్యంగా ఈ రెండు పంటల్లో సమృద్ధి సాధించడంతో పాటు ప్రపంచంలో 58 దేశాలకి గోధుమలు బియ్యం మనం ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం. స్వతంత్రం వచ్చిన కొత్తలో అమెరికా నుంచి షిప్పులో గోధుమలో బియ్యంలో వస్తే తప్ప మన ఇంట్లో పొయ్యిలో పిల్లి లేకపోయిన పరిస్థితి ఉండే పరిస్థితి నుంచి ప్రస్తుతం 58 దేశాలకు బియ్యం గోధుమలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వచ్చాం. 143 కోట్ల జనాభాకి సరిపడే ఆహారం నిల్వలో ఉంచడంతో పాటు ప్రపంచంలో మరో 100 కోట్ల మందికి ఆహారం అందిస్తా ఉన్నాం. అయితే ఇంకా మరో 100 జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతులు ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఆయా జిల్లాల్లో చేపట్టే ప్రాజెక్టులకి 90% కేంద్రమే భరించడానికి ముందుకు రాబోతా ఉంది. రైతులు కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR డెవలప్ చేసిన 500 రకాల హైబ్రిడ్ విత్తనాలు కూడా ఆ 100 జిల్లాల్లో రైతులకి రాయితీతో సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 జిల్లాలను అందుకు ఎంపిక చేయబోతా ఉన్నారు. ఆ జిల్లాలు ఏంటి అనే విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.